ఫ్రెండ్స్, కోల్కతా అలాగే బెంగళూరు జట్ల మధ్య బుధవారం నాటి మ్యాచ్లో బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ దెబ్బకి ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ప్లే ఆఫ్ రేసు మరింత కఠినంగా మారిపోయింది. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ పట్టికను గమనించండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 12 మ్యాచ్లు ఆడి 8 గెలిచి 4 ఓడిపోయి 16 పాయింట్లతో ఈ టేబుల్‌లో అంటే ఈ పాయింట్ల పట్టిక 2026 ఐపీఎల్‌కి సంబంధించిన టేబుల్‌లో హైయెస్ట్ రన్ రేట్ నిలిచి, పాయింట్స్ పరంగాను హైయెస్ట్‌లో నిలిచి టాప్ పొజిషన్‌ని అవరోధించింది. అయితే నిజానికి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈ మ్యాచ్ జరగక మునుపు అంటే బెంగుళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ జరగక మునుపు గుజరాత్ జట్టు ఆడింది కదా మ్యాచ్. అయితే ఈ గుజరాత్ జట్టు గెలిచి మంచి అసలు భారీ గెలుపు సాధించింది ఆ ఎస్ఆర్హెచ్ జట్టు మీద. ఏకంగా 80 పరుగులకు పైగా 82 పరుగుల తేడాతో గెలవడంతో గుజరాత్ జట్టు 16 పాయింట్లతో టాప్ పొజిషన్‌లోకి వెళ్ళిపోయింది. అయితే వాళ్ళు అంత తేడాతో గెలిచినప్పటికీ కూడా వాళ్ళ నెట్ రన్ రేట్ జస్ట్ ప్లస్ 0.5 మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఇక్కడ బెంగళూరు జట్టు గెలిచిందో ఒక్కసారిగా టాప్ పొజిషన్‌లోకి బెంగళూరు జట్టు వెళ్ళిపోయింది. అయితే ఈ సీజన్‌లో దాదాపుగా మాక్సిమం డేస్ అన్నీ కూడా పంజాబ్ జట్టు టాప్ పొజిషన్‌లో ఉంది. అయితే వరుసగా 3 ఓటముల తర్వాత పంజాబ్ జట్టు ఇప్పుడు 4థ్ పొజిషన్‌లోకి వెళ్ళిపోయింది. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ రోజు అంటే గురువారం నాడు పంజాబ్ అలాగే ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇప్పుడు గనక పంజాబ్ జట్టు గనక గెలవకపోతే మాత్రం పంజాబ్ జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు చాలా సంక్లిష్టమవుతాయి. యాక్చువల్లీ పంజాబ్ జట్టుకి ఇంకా 3 మ్యాచ్లు చేతిలో ఉన్నప్పటికీ ఇక్కడ కాంపిటీషన్ చాలా హైలో ఉంది. అందులోనూ ముంబై ఇండియన్స్ జట్టు ఆల్మోస్ట్ ఈ ప్లే ఆఫ్ సీజన్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయినట్టే. ఇక వాళ్ళు గెలిచినా ఓడినా అది పంజాబ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందన్నమాట. మరోవైపు రాజస్థాన్ జట్టు, సిఎస్కే జట్లు కూడా చాలా పోటాపోటీగా ఫైట్ చేస్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఆర్సీబీకి కానీ, గుజరాత్‌కి కానీ, ఎస్ఆర్హెచ్‌కి కానీ 12 మ్యాచ్లు అయిపోయాయి. జస్ట్ 2 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి. కానీ పంజాబ్, చెన్నై, రాజస్థాన్ జట్లకి 3 మ్యాచ్లు ఉన్నాయి. సో 3 మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిచిందనుకోండి ఆ జట్టు, పలానా జట్టు ఊహించని పెరుమార్పులు చోటు చేసుకుంటాయి అన్నమాట. సో పాయింట్ పట్టికలో ప్లే ఆఫ్ రేస్‌లో ఎవ్వరు ఆఖరి వరకు నిలుస్తారనేది చెప్పటం చాలా కష్టం. కాకపోతే ఆర్సీబీ జట్టుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 మ్యాచ్లు గెలిచింది, 16 పాయింట్లు వచ్చేసాయి. ఇంకా ఒక్క మ్యాచ్ గెలిస్తే 18 పాయింట్స్‌తో ఆల్మోస్ట్ ప్లే ఆఫ్‌కి వెళ్ళిపోయినట్టే. ఈవెన్ గుజరాత్ కూడా అంతే. కాకపోతే ఇక నెట్ రన్ రేట్ కూడా మ్యాటరే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.